శ్రీ దక్షిణామూర్తి వాస్తు అండ్ ఆస్ట్రాలజీ కన్సల్టెంట్. నేను మీ శ్రీనివాస్. మనం ఒక ఇంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మన జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఇంటి నిర్మాణానికి ఒక ఆయాది గణితం ఉంటుంది. ఆ గణితంలో వచ్చేటువంటి ఒక నక్షత్ర బలం ఏదైతే ఉందో ఆ నక్షత్రము మన జన్మ నక్షత్రానికి సరిపోతుందా లేదా అనేది మొదటగా తారాబలంలో పర్యవేక్షించాలి. తదుపరి తిథుల్లో కొన్ని రిక్త తిథులు ఉంటాయి. రిక్త తిథులు అనేది ఇంటి ఆయాది గణితంలో ఇవ్వకూడదు. తర్వాత వారాల్లో మంగళవారం, ఆదివారము ఇవ్వకూడదు. శనివారం కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి మిగతా 4 వారాలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తదుపరి ఇంటికి సంబంధించి ధనము, రుణము, ఆయుష్, ఇలా షడ్వర్గం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత నవవర్గ గణితం అని ఉంటుంది. షడ్వర్గ గణితం అంటే 6 అంశాలు తీసుకుంటారు. నవవర్గ గణితం అంటే 9 అంశాలు తీసుకుంటారు. ఇంటికి సరిపడా కొంతమంది ఏకాదశ వర్గం అనేది కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇంటికి సంబంధించి షడ్వర్గ సరిపోతుంది గణితంలోని. మరి కొంతమంది నవవర్గ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇస్తాము. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే వాస్తు ప్లస్ జ్యోతిష్యం రెండూ తెలిసిన వ్యక్తి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన ప్లాన్ అనేది ఇవ్వగలుగుతారు. ఎందుకు వాస్తు తెలిసిన వాళ్ళని నేను తక్కువ అంచనా వేయటం లేదు, అలాగని వాళ్ళని కించపరచటం లేదు. అలాగే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళని కూడా నేను తక్కువ అంచనా వేయటం లేదు, వాళ్ళని కూడా కించపరచటం లేదు. ఎందుకంటే ఒక జ్యోతిష్యులు తెలిసిన వ్యక్తి దగ్గరికి మన వాస్తు గురించి వెళ్తే కనుక ఆయన కేవలం వాస్తులో లోతుగా పరిశీలించకుండా కేవలం రోడ్డుని అనుసరించి 8 దిక్కులు అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి ఈ దిక్కులను అనుసరించే ఆగ్నేయంలో వంటగది, అలాగే మనకి తూర్పులో పూజ గది, ఈశాన్యంలో డోరు, అలాగే ఉత్తరం వచ్చేసరికి ఒక డోర్ ఉండాలి. తర్వాత మనకి వాయువులో టాయిలెట్స్ ఉండాలి, పడమరలో ఒక కిటికీ ఉండాలి, లేదా ఒక చిన్నపిల్లల బెడ్రూమ్ ఉండాలి, అలాగే నైరుతిలో ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. తర్వాత మనకి ఆగ్నేయంలో వచ్చేసరికి వంటగది ఉండాలి. ఇవి చెప్తారు. కానీ ఇంటి ప్లాన్ చేసేటప్పుడు కర్ణ సూత్రాలు ఉంటాయి, అదేవిధంగా బ్రహ్మసూత్రం ఉంటుంది, అదేవిధంగా సోమసూత్రం ఉంటుంది, అలాగే బ్రహ్మస్థానం. ఇవన్నీ కూడా చాలా బాగా మనం ఒక ప్లాన్ చేసేటప్పుడు దీన్ని వాస్తు పురుష మండలి ఆధారంగా మాత్రమే ఈ యొక్క ప్లాన్ అనేది చేయగలుగుతాం. అందరూ జ్యోతిష్యం తెలిసిన వాళ్ళందరూ వాస్తు ప్లాన్ ఇస్తున్నారంటే వాళ్ళు మూలాల్లోకి వెళ్ళరు, కేవలం రోడ్డుని దిక్కులను అనుసరించి మాత్రం చెప్తారు. అలాగే వాస్తు తెలిసిన వ్యక్తులు కూడాను ఒక ఇంటి ప్లాన్ చేసేటప్పుడు ఆ గణితంలో ఒక నక్షత్రం వస్తుంది, అది తారాబలంలో సరిపోతుందా లేదో చూసుకోవాలి. వాళ్ళు కొంతవరకు నక్షత్ర బలం చూస్తారు, బాగానే ఉంటుంది, పర్వాలేదు. కానీ మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాము గురువు గారు, మాకు ఒక వాస్తు ప్లాన్ కావాలి అని అడిగినప్పుడు తారాబలాన్ని చూస్తారు, తిథిని చూస్తారు, అది మ్యాచ్ అవుతుందని చూస్తారు. కానీ